పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో తాజా మాజీ సర్పంచ్ గడ్డం శ్రీశైలం అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బహుళ ఆస్తుల నిర్మాణాల పాపం ఎవరిది, 10 సంవత్సరాల నీ పాలనలో లేఅవుట్లలోని పార్కులో స్థలాలు ఏమైనట్లు, 496 సర్వే నెంబర్లో పేదలకు ఇచ్చిన ప్లాట్లు నువ్వు అమ్ముకోలేదా, పట్టా పేపర్ ఇచ్చి పొజిషన్ చూపించమని బాధితులు ఎంతో మంది నీకు తెలీదా, దేవుడి పేరు పరిశ్రమలో వసూళ్లు చేయలేదా, త్వరలో పూర్తి సాక్ష్యాధారాలతో నీ అవినీతి భాగోతం బయట పెడతామంటూ ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు ఎల్లకొండ మల్లారెడ్డి సవాల్ విసిరారు. ఏదేమైనప్పటికీ ఇస్నాపూర్ గ్రామంలో పొల్యూషన్ వాటర్ కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. వాటర్ లేని ఇబ్బంది ప్రజలందరూ అల్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో వచ్చే రోడ్లు మొత్తం చిన్న చిన్న డబ్బాలు అవి పెట్టుకొని కూడా రోడ్డునంతా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. ఒకటి మార్కెట్ యార్డ్ లేక మార్కెట్ కూడా ఆ రోడ్లపైనే పెట్టుకొని ప్రజలకు ఇబ్బందికరమైన పని చేస్తూ ఉన్నారు. మరి అట్లాగే డంప్ యార్డ్ లేక డంప్ యార్డ్ వల్ల కూడా ఇబ్బంది ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇంకా పెరిగిపోయిన చేత దానివల్ల ఇబ్బంది అవుతుందని కూడా కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా మాట్లాడుతున్నట్టు వారు సమాధానం చెప్తా ఉన్నారు. అట్లే అది కాకుండా ఇస్నాపూర్ గ్రామంలో మరి మున్సిపాలిటీ అయినాక కూడా గత మాజీ సర్పంచ్ భర్త మాజీ ఎంపీటీసీ శ్రీశైలం గారు మరి ఇంకా నేనే సర్పంచ్ అన్న భావనతోని అందరిపైన హుకుం చెల్లాయిస్తూ డబ్బులు ఇంకా వసూలు చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అతను ఈ 15 ఏళ్ల నుంచి 2 టర్ములు సర్పంచ్ ఉండి ఎంపీటీసీ ఉండి ఏం చేసిండు అనేది ఆయన లీలలు అనేది ఈ శ్రీశైలం లీలలు ఇస్నాపూర్లో ఎన్ని కాదు కొల్లా ఉన్నాయి, రికార్డులతో సహా ఉన్నాయి. ఆయన చేసిన లేఅవుట్లు కానీ ఆ పార్క్ ప్లేస్లు కానీ ఏ విధంగా అమ్ముకున్నాడు అనేది కూడా ప్రజలందరూ చూస్తా ఉన్నారు. మరి ప్రజల ద్వారా అపార్ట్మెంట్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పైప్ లైన్ వేస్తామని ఆ పైప్ లైన్లు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మళ్ళా గ్రామ పంచాయతీల బిల్లులు పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు. గతంలో మరి ఈ వెంచర్ల పైన ఏ విధంగా సంతకాలు డబుల్ వెంచర్ చేసిండు అనేది కూడా అతను ఉంది. ఏదో ఒకతను డబ్బులు ఇవ్వకపోయేసరికి ఈరోజు మళ్ళా నేనేదో శుద్ధ పూసను నాకేం తెలియదు ఎవడో చేసిండు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. మరి 15 ఏళ్ల నుంచి నువ్వు రాజకీయంలో ఉన్నావు, సర్పంచ్గా చేసినావు, ఎంపీటీసీగా చేసినావు, మరి ఏం చేసినావు ఇన్ని రోజులు అనేది అర్థం చేసుకోవాలి. ఇవాళ నీకు డబ్బులు ఇవ్వకపోయేసరికి మరి గుళ్ళ పేరు చెప్పుకొని కూడా వసూలు చేసుకుంటా ఏం చేస్తున్నావు అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. అది పార్కు జాగా అనేది ఆరోపిస్తా ఉన్నాడు. అది పార్కు జాగా అనేది కాదు, ఉండొచ్చు, దాని మీద సంతకం ఉందని చూపెట్టడంతో మరి వాళ్ళు పార్ట్నర్స్ ఆ రోజు పార్కు కాదు ఇది పార్కు వేరే దగ్గర అలాట్ చేసి ఇది ప్లాట్ కింద చేసుకున్నాం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది. పార్కు జాగా అనేది సెంట్రల్ రా. మరి ఈయన వెంచర్లు చేసిన దాంట్లో ఎన్ని పార్కులు చేపించి ఎన్ని అమ్ముకున్నది కూడా బయట పెడితే బాగుంటది. ఎందుకంటే 15 ఏళ్ళు రాజకీయంలో సర్పంచ్ చేసినావు, ఎంపీటీ చేసినావు కదా, మరి 15 ఏళ్ళు చేసినవి అంతా బయట పెట్టు, తెలుస్తుంది. నీ లేఅవుట్లక అమ్మిన ప్లాట్లు ఎన్ని, నువ్వు తీసుకున్నవి అనేది కూడా బయట పెడితే మేము బయట పెట్టడానికి కూడా సిద్ధం ఉన్నాం. ఆ లేఅవుట్ కాపీలతో సహా మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం, మళ్ళా తెస్తాం అని కూడా చెప్తా ఉన్నాం. మరి అట్లాగే గుట్టకు 496లో ప్లాట్లు ఎంతమందికి ఇచ్చినావు, ఎన్ని అమ్ముకున్నావు అనేది కూడా అందరికి తెలుసు. ఈరోజు 100 కోట్లు గ్రామ పంచాయతీకి నష్టం చేసిన లేఅవుట్లలో మరి గుట్టను కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంటే, ఎందుకంటే గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ పబ్లిక్ చెట్టు కింద ఈ పంచాయతీ ముంగట ప్రజలకు ఇవ్వాలి, ప్రజల వద్ద పాలన అప్పుడు నడుస్తా ఉన్నది. ప్రజల ముందు అనౌన్స్మెంట్ చేసి మన విలేజ్ లో ప్లాట్లు వీళ్ళకి వస్తాయని చెప్పడం జరిగింది. అప్పట్లో కొంచెం ప్రాబ్లం వల్ల ఎంఆర్ఓ ప్రాబ్లం వల్ల అవి ఆగిపోయినాయి. తర్వాత అయిన సర్పంచ్ వచ్చినాక ఎంఆర్ఓ ఇవ్వాల్సిన ప్లాట్లు ఆయన ఇంట్లో పెట్టుకొని మరి సంతకాలు పెట్టుకొని ఈ రోజు కూడా ఇంకా ప్లాట్లు అమ్ముకున్న పరిస్థితి ఉంది. అమ్ముకున్నవి పోనీ, కానీ అమ్ముకున్న వాళ్ళకి ఈ రోజు వరకు సైట్ చూడలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఇలా ఎక్కడెక్కడనో
కష్టం చేసుకొని కార్మికులు కొన్నారు. ఎంతమంది నష్టపోయారు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. వాళ్ళందరికీ ఇంకా చూపించే బాధ్యత నీది కాదా అనేది నేను అడుగుతా ఉన్నాను. నువ్వు ఒక సర్పంచ్గా ప్లాట్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అమ్ముకున్నావు అనేది రుజువుతో సహా చూపెట్టడానికి సిద్ధం ఉన్నాం. ఒక్కటి కాదు, మెంబర్లకు 10 ఇచ్చి మిగిలిన 800 ప్లాట్లు ఏమైనాయి అన్నది కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. అడిగితే రికార్డు మాత్రం పంచాయతీలో లేదు, మరి ఎంఆర్ఓ ఆఫీస్లో లేదు. ఎక్కడ పోయినట్టు ఎంఆర్ఓకు కంప్లైంట్లు పోయిన మూలంగానే మరి వాళ్ళు మళ్ళీ రివర్స్ హెచ్ఎండీకి ఇస్తామని చెప్పేసి ఆ 25 ఎకరాల ల్యాండ్ను వాళ్ళు మళ్ళా లాక్కొని ఎంఆర్ఓ ఈరోజు హెచ్ఎండీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో మరి మా గ్రామస్తులందరూ కల్లాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అబ్జెక్షన్ చేస్తే మళ్ళీ అడగడం కూడా జరిగిన మేము ఎంఆర్ఓ కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్ప ఏం చేసింది ఏం లేదు. ఆడ ఏడున్నది మా గవర్నమెంట్ ఉంది, మేము చేయిస్తాము పోనీయమని చెప్పేసి కథలు చెప్పి ఏమి చేయకుండా ఉల్టా మా మీద కేసులు మాత్రం మా మీద చేపించి ఆయన పక్క తప్పుకుంది. అంత నీతిమంతుడు అనేది క్లియర్ గా కనపడతా ఉన్నది. నేను ఏ దానికైనా సిద్ధం, ఆ రికార్డులతో సహా చూపించడానికి సిద్ధం, అవసరమైతే డిబేట్కి వస్తా అంటే మాట్లాడడానికి కూడా సిద్ధం. ఇట్లాంటి అవినీతి పరుడు అనేది రుజువు చేయడానికి కూడా సిద్ధం. ఎందుకంటే ఒకదాన్ని పట్టుకోండి డబ్బులు ఇవ్వనంత మాత్రాన ఏదేదో చూపెట్టడం కరెక్ట్ కాదు. అది ఒకవేళ పార్కే అయితే క్లియర్ గా ఉంటే ఉండని కూలగొడతారు. గవర్నమెంట్ అనేది వాళ్ళు కమిషనర్ ఉన్నారు, వాళ్ళు కూలగొట్టడం జరుగుతుంది, నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అదొక్కటే కాదు, అన్ని చేయాలనేది ఒక గ్రామంలో ఒక సిస్టమేటిక్ పద్ధతి అనేది గ్రామంలో రావాలనేది కోరుకుంటా ఉన్నాం. మున్సిపల్ అయిన తర్వాత నీట్ని ఒక ఇప్పుడు ఆఫీసర్ పాలన ఉన్నది, వాళ్ళ మీద ఆఫీసర్లు చేసేదానికి ఉల్టా ఏదో మాట్లాడడానికి కాకుండా ఆఫీసర్లకు సపోర్ట్ చేస్తూ మంచి పనులు చేయాలనే, మనం మంచి జరగాలి, గ్రామం అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ఉండాలనేది నా ఒపీనియన్. G+2 నుంచి పర్మిషన్ కూడా నో కబ్జాలు ఉన్నాయి కదా. మరి ఇక ఈ రోజు గ్రామ పంచాయతీ అందు G+2A పర్మిషన్ ఇవ్వాలి. G+2 పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం ఒక సర్పంచ్గా మనము 15 ఏళ్ల నుంచి G+5 వరకు ఎలా ఇచ్చినాం అనేది కూడా నువ్వెంత తీసుకొని ఇచ్చినావు అనేది ఒకసారి చెప్పు. అవసరమైతే నువ్వెట్లా కట్టినావో నీ బిల్డింగ్ కూడా చూసుకో. నువ్వే కట్టినావు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు. ఓ G+2 అనేది నేను ఒక సర్పంచ్ ఉన్నప్పుడు నేను వేయడానికి భయపడ్డా, నా బిల్డింగ్కు G+2 వేసుకున్నా. అట్లాంటి బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు ఇవి ఇప్పుడు ఏది జనప్రియ గాని అవి గాని హెచ్ఎండిఏకి పంపకుండా గ్రామ పంచాయతీ పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినావు, నీ సంతకాలతో నువ్వు పర్మిషన్ నువ్వు పీరియడ్లు ఉన్నాయి, అవి ఎంత తీసుకొని ఇచ్చినావు అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయి. ఇలా గ్రామ పంచాయతీకి 100 కోట్ల నష్టం కాకుండా, పార్క్ ప్లేస్లు నష్టం కాకుండా నువ్వు 100 కోట్లు సంపాదించుకున్నదంతా లెక్క చెప్పు. అప్పుడు అర్థమవుతుంది ప్రజలకు. ప్రజల ముందు ఏదో ఆ రోజుకి ఎలక్షన్లకు డబ్బులు ఖర్చు పెట్టి నేను గెలుస్తా, ఇలా దోసుకుంటా రేపు ఖర్చు పెడతా అనేది కాదు. ప్రజలకు నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేయాలనేది కోరుకుంటున్నాం.